రైట్, మనతో పాటు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు అలకే గారు, ఉమెన్ స్టేట్ కన్వీనర్. అలకే గారు, అలకే గారు వినిపిస్తుందండి మా వాయిస్? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఎట్లా చూస్తారు మేడం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని? సార్, అది సుప్రీంకోర్టు హైకోర్టులో ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ ని ఫాలో అవుతుంది. ఆర్టికల్ 40 ప్రకారం సమానత్వాన్ని ఫాలో అయింది సార్. ఏంటంటే తాను అన్నట్టు ఎంతసేపు ఆడవాళ్ళని చూపెట్టడం ఏంది, కాకపోతే ఇప్పుడు అడ్వాన్స్ గా అంటే ఇద్దరు సమానలే. వెళ్లే వాళ్ళు ఉంటేనే కదా సెక్స్ వర్కర్స్ అయినా ఎవరైనా చేస్తున్నది, వెళ్లే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే కదా సార్. జెంట్స్ అంటే ఒక్కరిదే శీలము ఒక్కరిదే ఇదని కాదు. ఇప్పుడు మన పురాణాల కానుండి చూపిస్తున్నారు. దేవదాసి వ్యవస్థ ఉంది, జోగిని వ్యవస్థ. అప్పుడైతే ఇది కోర్టు లేవు కదా సార్, సుప్రీంకోర్టు హైకోర్టు అప్పుడు లేవు కదా. మరి అప్పుడు ఎవరు క్రియేట్ చేశారు? రంభా ఊర్వశిని చేశారు. అంటే ఎంతసేపు లేడీసే ఇదైపోవాలా? ఇప్పుడు ఏంటి అంటే ఓకే ఎడ్యుకేషన్ గా ఈ రోజు వాళ్ళకు కూడా ఒక ఫ్రీడమ్ వచ్చింది. ఎంతసేపు పోయే వాళ్ళది కూడా తప్పు అవుతుంది కదా సార్. పోయే వాళ్ళు పెరిగినప్పుడు ఎంతసేపు లేడీస్ నే తప్పు, లేడీసే ఇది చేస్తున్నారు అనేసి అంటే జెంట్స్ కూడా ఇదే తప్పు చేస్తున్నట్టు కదా సార్. దాన్ని చట్ట సమానత్వం చేయడానికి ఇది తీసుకొచ్చింది. కానీ జెంట్స్ ఎవరు డబ్బులు తీసుకోవట్లేదు కదా. ఏంటి జెంట్స్ దగ్గరికి మహిళలు ఎవరు డబ్బులు తీసుకొని వెళ్ళట్లేదు. మేనక ఎందుకు ఆనందాన్ని ఇవ్వడానికే క్రియేట్ చేస్తుంది కదా మన సాంప్రదాయం. అంటే లేడీస్ ఒక విలాసవంతుగా చూపెట్టింది మన హిందూ సాంప్రదాయమే కదా. విలాసవంతమైన వస్తువుగా చూపెట్టింది ఎవరు సార్? ఇప్పుడు కాదు కదా, చూపెట్టిన వాళ్ళని అడగండి. ఇక్కడ బాధితులు ఎవరనేది మనం చూడాలి. ఇప్పుడు ఈయన సుఖం పొందుతున్నాడు, ఆవిడ సుఖం పొందుతుంది, లేకపోతే ఇద్దరు ఈయన డబ్బులు ఎక్కువ ఆయన ఇచ్చుకుంటున్నాడు, ఏదో సంథింగ్. మనకేంటి ప్రాబ్లం? మనకి ప్రాబ్లం ఏంటి అంటే సొసైటీకి ఎస్పెషల్లీ ఎవరైతే ఈయన భార్య కావచ్చు, లేకపోతే ఆ అపార్ట్మెంట్లో నివసించే మనుషులు కావచ్చు. ఇప్పుడు ఎక్కడన్నా సరే, ఇప్పుడు థాయిలాండ్ లాంటి ప్లేస్లో వెళ్ళిపోయి ఇక్కడ జరుగుతుంది, అవునండి ఇది ప్రాస్టిట్యూషన్ కొంప, వెళ్ళండి మసాజ్ చేసుకుంటారు, ఏం చేసుకుంటారు చేసుకోండి, డబ్బులు ఇచ్చుకోండి, వచ్చుకోండి, ఎవరు అక్కడ పట్టించుకోడు. ఇన్ఫాక్ట్ ఆ దేశం ఈజ్ థ్రైవింగ్ ఆన్ దట్ ఇన్కమ్. థాయిలాండ్ లాంటి ప్లేసులు లేకపోతే ప్రొఫెషనల్ అండి. సో ఆ గవర్నమెంట్ లైసెన్స్ లేదు, గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది, నడపండి అది నడపండి, గవర్నమెంట్ ఇచ్చింది మీకు లైసెన్స్, అందుకే నడుపుతున్నారు. నేను తప్పని చెప్పట్లేదు. ఇప్పుడు అలా ఎక్కడైనా సరే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ మెయిన్ బాధితురాలు అవుతున్నారు. అది ఆవిడ ఒక లేడీ, ఈయనే హ్యాపీగా సుఖంగా పోతాడు. దేవదాసు పార్వతిలాగా పిల్లల్ని వదిలేసి ఆవిడతో సాని కొంపల్లో పడి తాగుతూ జీవితం అంతా తెచ్చిన డబ్బులు సంపాదించిన ఇక్కడ సాని కొంప అన్నాడు కదండి, సాని కొంప అన్నాడు. అప్పుడు మీరు కూడా అదే కదా, మేల్ ప్రాస్టిట్యూట్సే కదా. ఇప్పుడు వెన్ యూఆర్ కమింగ్ టు ఫీమేల్, మీరు కూడా మేలే కదా. మీరు కాదు, అదేలా అవుతుందండి, అదేలా అవుతుంది. ఎవరైతే ప్రాస్టిట్యూట్ చేస్తారో వాళ్ళు ప్రాస్టిట్యూట్ అని అన్నా అనుకున్న పాపం అనుకోను కదా. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటారు, క్రైమ్ కాదు కదా. ఎవరు వెళ్ళిన వాళ్ళ వీడు మనోభావాలు దెబ్బతిన్నా నాకేం ప్రాబ్లం ఇస్తారు, వాడు వెధవా, వాడు చేసే పని వెధవా. ఇప్పుడు నాకు ఆవిడ ఆ పదం లేకపోయినా కూడా ఆవిడ సృష్టించుకుని అన్నాం అనుకున్నా. నేను వాడి మీద నాకేం సానుభూతి, నాకు సానుభూతి ఎవరి మీద అంటే ఆయన భార్య మీద కావచ్చు, ఆ కుటుంబం మీద కావచ్చు. ఎవడైతే ఇప్పుడు ఇటువంటిది లేదు, ఇటువంటిది తప్పు దొరికాడంటే వీళ్ళు కూడా వేస్తారు లోపల. ఇప్పుడు వీళ్ళు చెప్పారు వీడికి శిక్ష లేదని, వాడు కూడా శిక్ష పెట్టండి, నేనేం కాదనట్లా. వాడికి శిక్ష పెట్టండి, లేకపోతే అసలు లేకుండా చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది. ఇప్పుడు ఈయన సంపాదించిన ₹1,00,000 50,000 లేకపోతే 70,000 ఆవిడకే తగలేసి ఇంట్లో ఏం ఇవ్వకుండా చేయడం వల్ల ఆ పిల్లలు ఆ భార్య ఇబ్బంది పడతారు. మెయిన్గా ఇక్కడ ఇబ్బంది ఏంటంటే 2 రకాల. మెయిన్ మగాళ్ళకి ఏముండదు సార్, ఇక్కడ వాళ్ళు పోతే పోతారు, లేకపోతే చూపిస్తే చూసి ఆనందపడతారు. వాళ్ళకి ఇక్కడ ఇబ్బంది పడేది 2 రకాల లేడీస్. నంబర్ 1 హోమ్లీ లేడీస్, సంసార పక్షంగా ఇంటిని నడుపుకునే వాళ్ళ మొగుడు కనుక దరిద్రుడైతే వాడు ఇట్లా చేస్తుంటాడు. ఇంకొకటి చదువుకున్న మనుషులు ఎవరు కూడా ఇట్లా చేయరు అంటున్నారు కదా. ఇలా చదువుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే, అరే నేను ఇంత చదువుకున్నాను, ఆవిడెవరో నేను చదువుకున్నాను, IAS కోసం కష్టపడ్డాను, ర్యాంక్ తెచ్చుకున్నాను, చేసుకున్నాను, ఇంత చేసుకుంటే నాకు నెలకు ఒక 2 లక్షలు 3 లక్షల జీతం వస్తుంది. ఇవిడెవరో సబ్స్క్రిప్షన్ పెట్టుకొని 31 లక్షలు సంపాదించేసుకుంటుంది. దీనికి ఏమిటి అర్థం? దీనికన్నా ఇదే బెటర్ కదా అనుకునే పరివర్తన కనుక వాళ్ళకి వచ్చిందంటే దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. వీళ్ళకి ఏంటంటే నేను ఎందుకు ఇంత కష్టపడుతుంటే పక్కన ఈవిడ ఫ్రెండ్ కూడా ఉండొచ్చు, వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది, నీ బిజినెస్ నీది అనుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇట్లా ఏ పిచ్చి మొహందానా నువ్వు చేసేదానికి నీ బాస్ కూడా నువ్వు వచ్చి ఒక వర్షన్ అన్నాడు. హోమ్లీ లేడీస్ అన్నారు. హోమ్లీ లేడీస్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలా చేయరు. బికాస్ హోమ్లీ లేడీస్ నో ట్రెడిషన్ వాల్యూ, ఓకేనా, ఒక ఫ్యామిలీ వాల్యూ తెలుసు. సో దే విల్ నాట్ డూ. ఎవరో చేస్తున్నారని ఎవరో ఇబ్బంది పడుతున్నారు.
అలాగే గారు ఇప్పుడు ఒక భార్య అంటే ఉంచుకోండి. సుప్రీంకోర్టు ఒక బాధ్యతగా ఉండాలి, కానీ ఇటువంటి తీర్పులు ఇస్తే అంటే ఇక మీ ఇష్టం, ఇప్పుడు పెళ్ళైన ఆడవాళ్ళు కూడా మా ఇష్టం మేము చేసుకుంటామంటే ఏంటి, ఇప్పుడు భర్తకు మోసం చేసినట్టే కదా. భర్తను మోసం ఇప్పుడు సార్ ఒక భర్త ఏమైనా ఆన్సర్ చెప్తున్నాడంటే కోర్టులకు వచ్చి నా భార్య నత్తం సరిగా ఉండట్లేదు ఫిజికల్ గాని ప్రచారం చేస్తున్నాడు ఆమె మీద. మరి ఫిజికల్ గా ఉండనప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, సెక్స్ వర్కర్స్ దగ్గరికి వెళ్ళి ఆనందం అంటే ఆ పోయినామే సాని కొంప అవుతుంది. ఇక్కడ భార్య క్రైమ్ కింద అవుతుంది అంటే మొగోడు ఎప్పుడు కరెక్టేనా సార్ మన దానిలో? వాడు దరిద్రుడు, ఎవడు వాడిని సపోర్ట్ చేయట్లేదు. నేను వాడు ఒక దరిద్రుడు, నికృష్టుడు, నీచుడు, చండాలుడు, కుష్టుడు, ఎవరు తిట్టుకుని మొగోళ్ళందరూ జర్నలైజ్ చేయలేదు. ఇప్పుడు ప్రాస్టిట్యూట్ అన్నప్పుడు అమ్మాయి వాళ్ళని అనట్లేదు మనం, ఎవరు చేస్తున్నారు వాళ్ళు అంటున్నాం. వాళ్ళందరూ ఇంట్లో ఉన్నారు వాళ్ళందరూ మీరు అలా ఒప్పుకుంటే సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ 100% లేదు, 500% కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఓన్లీ లేడీస్, ఎవరైతే చేస్తున్నారో జెంట్స్ కూడా అనుకుంటే సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ 500% కరెక్ట్. ఐ సపోర్ట్ ఫర్ ఇట్. ఆల్రెడీ జెంట్స్ చేస్తున్నారు కదా ఎప్పటి నుండో, ఇప్పుడు లేడీస్ నేను సుప్రీం కోర్టు జడ్జిమెంట్ నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఇక్కడ ఏమంటున్నానంటే ఏదైతే ఇప్పుడు వాళ్ళని గౌరవంగా చూడాలి, ఇది ఒక గౌరవమైన వృత్తిగా భావించాలి అనుకున్నప్పుడు పెట్టండి. నేను ఇంజనీర్ని అని చెప్పుకున్నా, నేను ప్రాస్టిట్యూట్ చెప్పుకొని తిరగగలిగిన దమ్మున వాళ్ళని రమ్మని చెప్పండి. అయితే ఇవ్వండి, లైసెన్స్ ఇవ్వండి. ఇప్పుడు లైసెన్స్ లేదు, నాట్ ఫర్ లేడీస్, జెంట్స్ కూడా వచ్చిన వాడికి కూడా ఇవ్వాలి, జెంట్స్ వచ్చిన వాడికి కూడా ఇవ్వాలి, లేడీస్ కి మాత్రమే కాదు. దట్స్ వాట్ యువర్ పాయింట్, అర్థమవుతుందా? మేల్ కూడా వచ్చేవాడికి కూడా ఇవ్వాలి లైసెన్స్. ఏదైనా సరే ఇవ్వడం ప్రాబ్లం లేదు. జ్యూరీ చెప్పట్లా. ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ అనేది ఒక గౌరవమైన వృత్తి అనుకున్నప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టండి, ఒక యూనివర్సిటీ పెట్టండి. ఇక్కడ ప్రాస్టిట్యూషన్ నేర్పించబడను, ఇక్కడ ఎట్లా సెడ్యూస్ చేయాలి, ఎలా హెల్దీగా ఉండాలి, ఎలా హెల్దీ ప్రాస్టిట్యూషన్ లోకి వెళ్ళాలి, డిగ్రీ ఇవ్వండి. చూడండి, దిస్ ఇస్ నాట్ ఏ గౌరవప్రదమైన వృత్తి అనుకున్నప్పుడు ఎవరైనా సరే వచ్చి అవును ఆయన ఇంజనీర్ అన్నట్టుగా ఆయన ప్రాస్టిట్యూట్ అని చెప్పగలుగుతున్నారా? అబ్బాయినా అమ్మాయినా సరే ఎవరు చెప్పట్లేదు. ఇది చదవటం కాబట్టి ఆయన రాత్రులు ముసుగేసుకుని వెళ్తున్నాడు, ఈవిడైనా రాత్రులు ముసుగేసుకొని చేస్తుంది. కానీ దీని గౌరవమైన వృత్తి సుప్రీంకోర్టు ఎలా చెప్తున్నారని నాకు జీర్ణించుకోలేని విషయం. అడ్వకేట్ గా చెప్పండి, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అంటే చాలా మంది మహిళలు ఉంటారు, ఆ మహిళలకు సంబంధించి అంటే ఇంకా మీరు ఎక్కువ చేయండి అని సపోర్ట్ చేస్తున్నట్ట, లేదంటే ఇప్పుడు ఓయో రూమ్స్ కానీ పెద్ద పెద్ద హోటల్స్లలో కానీ పోలీసు వాళ్ళు ఎందుకు రైడ్ చేస్తారు? ఒకవేళ అది చట్ట ప్రకారంగా కరెక్ట్ అయితే పోలీసు వాళ్ళు మళ్ళీ ఎందుకు రైడ్ చేసి వాళ్ళని పట్టుకుంటుంటారు? అదే సార్, పోలీసులు వల్ల రైడ్ చేసి వాళ్ళు ఇల్లీగల్ గా లేడీస్ ఇట్లా చేస్తుందంటే ఇప్పుడు స్వేచ్ఛ అంటున్నారు కదా, ఎంతసేపు లేడీస్ మీద దాడులను చూసి ఇది లీగల్ అయినప్పుడు, ఇది క్రైమ్ కానప్పుడు పోలీసు వాళ్ళు ఎందుకు ఆ హోటల్స్ మీద, ఓయో రూమ్స్ మీద, తర్వాత పెద్ద పెద్ద హోటల్స్ మీద ఎందుకు? అదే చెప్తున్నా, మేము చెప్పిన పాయింట్ మీకు అర్థం అవ్వట్లేదు. లేడీస్ ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు ఇక్కడ. సో లేడీస్ ని కన్సిడర్ చేసి సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది. సో మీరు చెప్పారు రైట్ జరిగినప్పుడు ఆగండి, ఆ రోజు శ్వేత బస్సు గారి రైట్ జరిగినప్పుడు మీరు జంటని చూపించారా? ఎంత మహిళా సంఘాలు ఆ రోజు ఎంత గొడవ చేసింది? ఓన్లీ ఫర్ లేడీస్ మాత్రమే చూపించారు. అదే అందుకోసమే సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందంటే నాట్ ఓన్లీ ఫర్ లేడీస్ ని అలా తప్పుగా చూడొద్దు, వచ్చిన వాళ్ళు కూడా అని చెప్తుంది. ఇది ఎందుకు వ్యభిచారం చేసి బతకాల్సిన అవసరం ఏముంటది? ఇది వ్యభిచారం లేడీస్ మాత్రమే చేయలేదండి, జంట కూడా చేశాడు. జంట కూడా చేశాడు అక్కడ, నాట్ ఓన్లీ ఫర్ లేడీస్. టార్గెట్ చేయొద్దు అని చెప్తుంది ఇక్కడ కోర్టు. ఏమని చెప్తుందంటే లేడీస్ మాత్రమే టార్గెట్ చేయకండి అని చెప్తుంది పోలీసులకి. అదే మీకు అర్థం అవ్వట్లేదు పాయింట్ మీకు. లేడీస్ టార్గెట్ ఎందుకు చేయాల్సి వస్తుందంటే వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి. నిన్నెవరేమన్నారు? ఫిజికల్ గా సాటిస్ఫై అవుతున్నారు కాబట్టి డబ్బులు ఇస్తున్నారు. అంటే ఇస్తున్నట్టే కదా సార్, వెళ్ళ వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుందంటే అట్లా చెప్తున్నారు. అంటే మీకు అర్థం దీనివల్ల హెచ్ఐవి లాంటి దరిద్రపు కొట్టు వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇంకోటి కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది కదా. రమ్మన్నాడు కాదండి, ఇంట్లో ఒక భార్య ఉంటది, నేను ప్రాస్టిట్యూషన్ చేస్తా, అది నాకు లైసెన్స్ ఇచ్చింది సుప్రీం కోర్టు అని చెప్పేసి ప్రాస్టిట్యూషన్ చేస్తా అంటది. ఇక భర్త దానికి ఒప్పుకోవాలా? ఒప్పుకోకర్లేదు, విడాకులు తీసుకో అంతే. ఇట్లా అన్ని కుటుంబాలు ఇట్లా విడాకులు తీసుకొని ఏర్పాటు అవడమే. అలాంటప్పుడు కుటుంబ వ్యవస్థ ఎక్కడ ఫస్ట్ మగాడు సరైనోడు అయితే 1 సెకండ్ మీరు అడిగిన క్వశ్చన్ కి మగాడు సరైనోడు అయితే నాట్ ఓన్లీ ఫిజికల్ సెక్స్,
సెక్స్ మాత్రమే కాదు, నువ్వు మెంటల్లీగా హ్యాపీగా పెట్టి నువ్వు పీస్ లైఫ్ ఇస్తే అది నీకు చేయాల్సిన అవసరం లేదు. ఇవి రెండు హ్యాపీగా ఉన్నాయి అనుకోండి, మనీ ఇస్ నాట్ ఎ మ్యాటర్ అక్కడ. ఇదే నేను రివర్స్ లో చెప్తా. ఇప్పుడు అసలు ఆడవాళ్ళు సరిగ్గా ఉంటే మగవాళ్ళు ఎందుకు వెళ్తారు? ఇదే కోసం మనం కూడా అడగచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. ఆడవాళ్ళు సరిగ్గా ఉంటే మగవాడు ఇంకో అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్తాడు? నేను ఒక పాయింట్ అడుగుతాను, అప్పుడు మేము ఈక్వల్ మీకు జెంట్స్ కి ఈక్వల్ మేము లేడీస్ అవును ఈక్వల్ కదా. అవును. ఈ పాయింట్ తోనే ఉండండి. అప్పుడు అనసూయ మ్యాటర్ ని ఆమెమో డ్రెస్ వేస్తే మీరు అందరు ఎలా ఆమె మీదకి ఎగిరారు? చూడండి, మీరు ఈక్వల్ అని ఇప్పుడు ఒప్పుకున్నారు, అదే పాయింట్ అప్పుడు ఉండాలి. మేమేమంటున్నాం, అది మీ వ్యక్తిగత స్వేచ్ఛ, మీ ఇష్టం ఉన్న బట్టలు వేసుకోరు. ఓకే, కానీ అంటే శేఖర్ భాష లాంటి వాళ్ళు కానీ ఇంకేమైనా మాట్లాడినప్పుడు చూస్తారు, చూడొద్దు అనే రైట్ మీకు లేదు అంటున్నారు. ఒపీనియన్ వాళ్ళు చెప్పుకోవచ్చు అంటున్నారు వాళ్ళు. రైట్, ఒపీనియన్ చెప్పుకోవచ్చు, మీరు మీ డ్రెస్ బాగుందని చెప్పుకోవచ్చు. అది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కంటెక్స్ట్. ఇప్పుడు ఆడవాళ్ళు అనేవాళ్ళు తప్పు చెయ్యరు బేసికలీ. మగవాడిది తప్పు ఉంటే వాళ్ళ జీవితం అలా అయిపోతుంది తప్ప, వాడు కరెక్ట్ గా ఉంటే ఆవిడ కరెక్ట్ గా ఉంటుంది నేను చెప్తున్నాను. ఇదే క్వశ్చన్ నేను రివర్స్ లో అడుగుతున్నాను. ఆవిడ కరెక్ట్ గా ఉంటే మగాడు బయటకు పోవాల్సిన ఏంటంటే ఆడవాళ్ళు బై డిఫాల్ట్ మంచి వాళ్ళు, మగవాళ్ళు బై డిఫాల్ట్ ఎదవలు. ఎందుకు ఉండకూడదు? మనిషి అనేవాడు మనిషి అండి. ఆడ మగ తేడా లేదు, మంచి చెడుకి జెండర్ లేదు అనేది. ఇప్పుడు ఇక్కడ ఉన్న సొసైటీలో ఏం జరుగుతుంది తెలుసా? నేను మగాన్ని, నేను చెప్పింది నువ్వు వినాలి. ఎందుకంటే వినాలి, ఈయననే చెప్తున్నాడు కదా, ఇద్దరు ఈక్వల్ అన్నప్పుడు అండర్స్టాండింగ్ లో బతకాలి. ఏంటి మేల్ డామినేషన్? మీరు కాదు, చాలా మంది ఇండ్లలో జరుగుతున్నాయి, మీకు తెలియదేమో. చాలా మంది ఆడవాళ్ళు డామినేట్ చేస్తున్నారు, వాళ్ళకి మీకు తెలియట్లేదు. సో ఓకే అండి, లేడీస్ మేము వర్క్ చేస్తాము, ఇంటి వర్క్ చేస్తున్నాము, ఆఫీస్ వర్క్ చేస్తున్నాము, ఫ్యామిలీ చూస్తున్నాం, మాకు ప్రెషర్ ఉంటుంది, మీరు చెప్తే మేము చెప్తే పడి ఉండడానికి ఏంటి మీ ప్రాబ్లం? అదే మగవాడు కూడా వాడు వర్క్ చేస్తుంటాడు, వాడికి పోలి కష్టం, వాడు చెప్తే పడి ఉండడానికి. అందుకోసమే ప్రాస్టిట్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది, అడల్టరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అడల్టరీ కాదు, హెచ్ఐవి ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత అక్కడికి దేశం అంతా రోగాలు వచ్చి పడి ఏడుస్తారు. చూడండి, ఈ రోజుల్లో ఎవడన్నా శుద్ధ పప్ప ఏం లేదు, అందరు మెచ్యూరిటీలోనే ఉన్నారు, అందరికీ అన్ని తెలుసు, అందరు సేఫ్టీలోనే ఉంటారు. ఇప్పుడు అందరు సేఫ్టీలో ఉంటే హాస్పిటల్లో ఉన్న జనాలు ఏమంటారు? మనం హెచ్ఐవిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ప్రాస్టిట్యూషన్ ఎవరైనా చావలేదు కదా. ఇప్పుడు హెచ్ఐవి వచ్చి కొన్ని వేల మంది హాస్పిటల్లో మొగ్గుతున్నారు. ఫీమేల్ మాత్రమే కాదు, సుప్రీం కోర్టు అదే జడ్జిమెంట్ ఇచ్చింది, దయచేసి జెంట్స్ కూడా. ఇప్పుడు